నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో శారీరక స్తబ్దతను ఛేదించి మానసిక ఒత్తిళ్లను జయించి అనేక జబ్బుల్ని నిరోధించే ఫిట్నెస్ విషయంలో మనలో చాలా మందిలో కనిపించే అపోహలు, వాటిలోని నిజానిజాల గురించిన ప్రత్యేక కథనాన్ని ఈ రోజు మీకు అందిస్తున్నాం. స్తబ్దత, నిస్తేజం, ఒత్తిడి, డిప్రెషన్, నిద్రలేమి ఇవన్నీ ఆధునిక జీవన శైలి మనకు అందించిన విషఫలాలు. ఈ విషఫలాల మూలంగా మనకు మధుమేహం, స్థూలకాయం, అధిక రక్తపోటు, గుండెపోటు, కీళ్ల జబ్బుల వంటి అనేక అనర్థాలు వచ్చిపడుతున్నాయి. శారీరక నిస్తేజాన్ని తరిమికొట్టి మానసిక ఒత్తిళ్లను జయిస్తే మన ఆరోగ్యానికి దాదాపు ఎలాంటి ఢోకా లేనట్లే. అందుకు అందరికీ ఉన్న మార్గం వ్యాయామం ఒక్కటే. అయితే ఆయురారోగ్యాలను అందించే వ్యాయామం విషయంలో చాలా మందిలో కనిపించే వాటిలోని నిజానిజాల గురించిన ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. వ్యాయామం పైసా ఖర్చు లేకుండా ఆరోగ్యాన్ని అందించే దివ్య ఔషధం. నిజమే, మనం తినే ఆహారానికి, వ్యాయామానికి ఆరోగ్యాన్ని అందించడంలో తిరుగులేని ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా వ్యాయామం. కాస్త తీరిక, కృషి చేస్తే భేషైన ఆరోగ్యాన్ని అందించడంలో వ్యాయామానికి మించింది లేదు. నిజానికిది అందరికీ తెలిసిన విషయమే. వచ్చిన చిక్కేమిటంటే మన బద్ధకమే మన శత్రువు అన్నట్టు కేవలం బద్ధకం వల్ల చాలా మంది వ్యాయామాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. రెండోది, వ్యాయామం విషయంలో అనేక అపోహలు, అనుమానాలని మనసులో పెట్టుకుని కూడా వ్యాయామాన్ని అశ్రద్ధ చేస్తుంటారు. ఉదాహరణకు, మెట్లెక్కితే మోకాళ్ళరిగిపోతాయన్నది చాలా మందిలో తలెత్తే అనుమానం. నిన్ననే ఎవరు అడిగారు, మెట్లెక్కితే ఆరోగ్యానికి మంచిదా కాదా? అయితే దీనికి 2-3 ప్రశ్నలు అవసరం. ఎన్ని మెట్లు ఎక్కుతాము, ఎన్నిసార్లు ఎక్కుతాము, ఎంత వేగంగా ఎక్కుతాము, ఎక్కినప్పుడు మన కాళ్ళలో ఫుట్వేర్ ఉందా లేదా? అయితే స్టెప్స్ ఎక్కినప్పుడు మనిషి మోకాళ్ళ కండరాలు, పిరుదుల కండరాలు, నడుము కండరాలు, కాళ్ళకు సంబంధించిన కండరాలు అన్నీ కూడా పనిచేస్తాయి. అంటే వాటికి ఎక్సర్సైజే. కానీ దీంట్లో ఒక చిన్న కిటుకుంది. మనం మెట్లెక్కే ముందు మనం వ్యాయామం చేస్తున్నాము అనే తయారీలో మనం లేము. అంటే మన మెదడు ఎక్కడో ఆలోచిస్తుంది. ఎగ్జాంపుల్, ఒక ఆఫీస్కే వచ్చాం, 2 ఫ్లోర్స్ ఎక్కాలి, 30 మెట్లు ఉన్నాయి. మనం ఆఫీస్ ఆలోచనలో ఉన్నాం. అంటే న్యూరో మస్కులర్ కోఆర్డినేషన్ లేదు. అదే పొద్దున్నే వ్యాయామానికి రన్నింగ్ వెళ్ళి మీరు కొండ ఎక్కండి, కానీ ఆల్రెడీ మీరు రన్నింగ్ చేస్తున్నారు, వార్మప్ చేసి ఉన్నారు, న్యూరోమస్కులర్ కోఆర్డినేషన్ రెడీగా ఉంది. ఆ కొండ ఎక్కినప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కానీ సడన్గా ఎక్కే ఇటువంటి 20-30 మెట్ల వల్ల అన్డ్యూ స్ట్రెయిన్, అంటే తెలియకుండా సడన్గా జరిగేటువంటి స్ట్రెయిన్కి మోకాలు, వాటి చుట్టూ ఉండే కండరాలు రెడీగా లేవు. కాబట్టి దీనివల్ల నిజంగా అపాయమే జరుగుతుంది. రెగ్యులర్గా మెట్లు ఎక్కే వాళ్ళ మోకాళ్ళు తొందరగా చెడిపోతాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. ఎందుకంటే నేనే చేసిన ఒక చిన్న స్టడీలో కొండల్లో ఉండే మనుషుల్లో మోకాళ్ళు చాలా గట్టిగా ఉండాలి కదా ఈ లెక్కలో అని పరిశీలిస్తే హిమాచల్, ఉత్తరాంచల్ అటు సైడ్ ఉండే అందరిలో కూడా 40 years దాటగానే వాళ్ళందరికీ కూడా ఆస్టియో ఆర్థరైటిస్ చాలా ఎక్కువగా ఉంది. ఎడారుల్లో, తర్వాత సౌత్ ఇండియాలో ప్లెయిన్స్లో ఉండే వాళ్ళకంటే కొండల్లో ఉండే మనుషుల్లో ఆస్టియో ఆర్థరైటిస్ ఎక్కువగా ఉంది. దీన్ని బట్టి ఈ అన్డ్యూ స్ట్రెయిన్ వల్ల త్వరగా అరుగుదల అవుతుంది. కాబట్టి తప్పకుండా లిఫ్ట్ని వాడండి. రెడీగా ఉంటే మీరు వ్యాయామం పరంగా మీరు ఎక్కితే కొంచెం వార్మప్ చేసి చక్కగా పరిగెత్తు మెట్లు ఎక్కండి, నో ప్రాబ్లం. కానీ రోజువారీగా మీరు మీ మోకాళ్ళని శ్రమించకండి. మీకు తెలుసా, ప్రపంచవ్యాప్తంగా జనవరి 1న అత్యధిక మంది తీసుకునే నిర్ణయం
ఈ సంవత్సరం ఖచ్చితంగా వ్యాయామం చేద్దాము అని. విడ్డూరం ఏమిటంటే తిరిగి మళ్లీ వచ్చే ఏడాది కూడా అదే నిర్ణయాన్ని అదే జనవరి 1న మళ్లీ తీసుకోవడం. సంకల్పం తీసుకోవడం మంచిదే, అయితే ఆ సంకల్పాన్ని అమలు చేయడంలోనే వస్తుంది చిక్కంతా. నిర్ణయం తీసుకున్న కొత్తలో కొంతకాలం క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తారు. అయితే కొన్ని రోజులు గడిచేసరికి మెల్లగా కొత్తలో ఉన్న పట్టుదల, ఉత్సాహం మెల్లగా తగ్గిపోతాయి. అందుకే వ్యాయామాన్ని ఒక జీవితకాలం ప్రోగ్రాంగా పెట్టుకొని సంకల్పం చెక్కు చెదరకుండా కొనసాగించాలి. ఈ క్రమంలోనే సైక్లింగ్ చేస్తే మోకాళ్ల నొప్పులొస్తాయా అనే అనుమానాలు కూడా అనేక మందిలో వ్యక్తమవుతుంటాయి. సైకిల్ తొక్కితే మోకాళ్ళు అరిగిపోతాయి. ఇది చాలా తరచుగా అడిగేటువంటి ప్రశ్న. కానీ ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే చాలా తక్కువ మోకాలు జబ్బున్న వాళ్ళు సైకిలిస్టే. చూడండి, కంప్లీట్లీ రివర్స్ మన ఆలోచనకి. లాన్స్ ఆమ్స్ట్రాంగ్ లాంటి వరల్డ్ క్లాస్ రన్నర్ సైకిలిస్ట్ నుంచి ఎంతోమంది ట్రయాథలాన్ సైకిలిస్ట్ కానీ, లాంగ్ డిస్టెన్స్, షార్ట్ డిస్టెన్స్ సైకిలిస్ట్, నిజానికి స్పోర్ట్స్ మెడిసిన్ లిటరేచర్లో వీళ్ళకి ఎక్కువగా మోకాలు జబ్బు ఉన్నట్టుగా ఎక్కడటువంటి ఎవిడెన్స్ లేదు. తర్వాత మీరు సైంటిఫిక్గా కొద్దిగా ఆలోచించండి. ఒక మనిషి సైకిల్ మీద కూర్చున్నప్పుడు మన బరువు అంతా కూడా సైకిల్ సీట్ మీద ఉంటుంది. అంటే అవర్ బాడీ వెయిట్ ఈజ్ ఆన్ ది సైకిల్ సీట్. నిజానికి మనం ఓన్లీ కొన్ని కండరాలతోటి సైకిల్ పెడల్ తొక్కుతున్నాం. సో దట్ మీన్స్ భూమి మీద నడవడము, పరిగెత్తడము, జాగింగ్ చేయడం కంటే సైకిల్ తొక్కినప్పుడు మోకాళ్ళ మీద శ్రమ తక్కువ. సో ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఒక అపోహ. సైకిల్ తొక్కితే మోకాలు అరిగిపోవడం అనేది ఒక అపోహ. నిజానికి కొద్దిగా మోకాలు ఒరుగుదల ఉండి మోకాలు ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు స్టేషనరీ సైకిల్, నార్మల్ సైకిల్ నిదానంగా తొక్కడం వల్ల అడిషనల్గా వాళ్ళకి బెనిఫిటే ఉంటుంది, కానీ ఎటువంటి అపాయము ఉండదు. మెట్లెక్కడం, సైకిల్ తొక్కడం వల్ల కీళ్లు త్వరగా అరిగిపోయి నొప్పులు పోటెత్తుతాయని వ్యాయామానికి దూరంగా ఉన్నట్లే తేలికపాటి వ్యాయామమైన నడక గురించి కూడా మనలో చాలా మందిలో చాలా రకాల నమ్మకాలు కనిపిస్తాయి. నడకపై ఉన్న అపోహల గురించి ఒక చిన్న విరామం తర్వాత తెలుసుకుందాం.